హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మనము నాగోల్లో ఉన్న శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు మనం వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐడిల్ని మనం అయితే చూద్దాము. అండ్ ఇక్కడే మనం మన వినాయకుడిని కూడా మనం బుక్ చేసుకున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి రాగానే మనము ఎంటర్ కాగానే మనకి ఇక్కడ మనకు ఐడిల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఫస్ట్ మనకు బొజ్జ గణపయ్య, అది హైదరాబాదీ మెయిన్ స్టైల్ అనేది ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే మనకు 16 feet వరకు ఉంది. అండ్ ఇది చూస్తే చెయ్యి, అభయహస్తం అండ్ మనకు లడ్డు చెయ్యి చాలా బాగున్నాయి. ఇవి చూడ్డానికే చాలా నిండుగా ఉన్నాడు ఈ విగ్రహం. అండ్ ఇది మనకు డిఫరెంట్ మోడల్స్లో కూడా కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఇది గోల్డ్ ఫినిషింగ్ అయిపోయింది అండ్ ఇంకా మిగిలినవి పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఐడిల్స్ అయితే వీళ్ళు ఉన్నాయి అవైలబుల్గా. అండ్ వీళ్ళ దగ్గర నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మహారాజా స్టైల్లో ఈ వినాయకుడు బ్యాక్ డ్రాప్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ కింద వచ్చేసి ఏనుగులు ఉన్నాయి, అటు ఒకటి మన గద్దీ దగ్గర. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఎల్లో పంచా ఇదంతా చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఐస్ చూడండి, గ్రీన్ ఐస్ వేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు కంప్లీట్గా టోటల్గా. ఇది మనకు ఇక్కడ టోటల్ ఫినిషింగ్ తోటి అయితే అవైలబుల్ ఉంది. మనం ఈ బాడీ కలరే అడిగాం మన వినాయకుడికి కూడా. అండ్ మన వినాయకుడిని అనేది నేను ఫైనల్గా వీడియోలో నేను రివీల్ చేస్తాను. ఈ పంచా, బ్లూ పంచా, ఇది సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఇలాగే కావాలని చెప్పాం మనం కూడా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్. ఈ మోడల్లో వచ్చేసి మనకు వెనకాల ఇంకా బాగా ఉంది. మనకు ఓవరాల్ హైలైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రింజాల్ కలర్గా. అండ్ వినాయకుడు అయితే మాత్రం మహారాజా స్టైల్లో బాగుంది. ఈసారి వీళ్ళ దగ్గరే కాదు, ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా కూడా మనకైతే చాలా బాగున్నాయి. మహారాజా స్టైలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకొకటి ఒక సూర్య భగవాన్ బ్యాక్ డ్రాప్ అయితే ఉంది. సూర్య భగవాన్ బ్యాక్ డ్రాప్ తోటి హైలైట్గా కొంచెం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇది ఇంకొక దర్బార్లో కూర్చున్న మహారాజా స్టైల్లో ఉంది. అండ్ ఈ ఐడిల్స్ మొత్తం సేమ్ లైన్ మొత్తం అక్కడ వరకు సేమే ఉన్నాయి. అండ్ ఈ ప్రైజెస్ వచ్చేసరికి అయితే 22,000 చెప్పారు మనకు. అండ్ మీరు బార్గెన్ చేసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఈ మోడల్ అండ్ ఈ మోడల్ రెండు కూడా మీకు 22,000 చెప్పారు. బయట అయితే దూల్పేటలో మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి, 35,000 వరకు ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఈ అన్న వాళ్ళు చాలా రీజనబుల్గా ప్రైజెస్ అయితే చెప్పారు. నాకు పర్సనల్లీ రీజనబుల్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఐడిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఐడిల్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఇక్కడ మీకు శివాజీ మహారాజ్ అయితే కనిపిస్తున్నాడు కదా. సో ఇది ఇంకొకటి సేమ్ మహారాజా స్టైల్లో శివాజీ మహారాజ్ తోటి ఉన్నది. మీకు బ్యాక్ డ్రాప్ కూడా చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుంది. ఈ మోడల్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ 35,000కి మనం బుక్ చేసుకున్న రోజు వేరే వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారు. సో మీరు కూడా నెగోషియేట్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కాస్ట్యూమ్స్ అయితే డిఫరెంట్ అక్కడ పింక్ కలర్లో అవైలబుల్ ఉంది, ఇక్కడ ఎల్లో కలర్ అండ్ అక్కడ వేరే ఇంకొకటి బ్లూ కలర్లో. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. మీకు నేను కంప్లీట్గా ఇంకో మిగిలినవి కూడా చూపిస్తూ ఉంటాను నేను. సో ఇది కూడా దర్బార్ మహారాజ్ది. మీరు చూసుకున్నట్టయితే ఈ విగ్రహం కూడా 16 feet హైట్ ఉంటుంది. 16 feet హైట్తో పాటు మీకు ఇది 35,000కి రావడం అనేది చాలా ఈజీ. బయటనైతే ఎక్కడ దొరకదు మీకు. ఇక్కడే చాలా మంచి రేట్ ఉంది. మీరు ఖచ్చితంగా ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ అన్న వాళ్ళది ఆఫర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు బుక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అయితే మాత్రం అన్న ఏదైనా ఆఫర్ ఉందా అని అడగండి. ఎందుకంటే మాకు ఆఫర్ డే కాబట్టి వాళ్ళు మాకు ఆ రోజు అయితే ఆ ప్రైస్కి ఇచ్చేసారు. అండ్ మేబీ మీరు ఆఫర్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఉండాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బాడీ కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఎంత బాగుంది, బ్లూ కలర్లో కృష్ణ టైప్లో ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పక్కన శివాజీ మహారాజ్ ఆయన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏనుగు కూడా చాలా బాగుంది. వీళ్ళు మెయిన్ అసలు డైస్ ఎలా చేస్తారనేది చూడాలి. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇక్కడ ఏనుగు చూడండి ఎంత నీట్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి ఇంకా హైలైటింగ్స్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళు సిల్వర్ ఆర్ కాపర్ గోల్డ్ మాత్రం ఇస్తారు, అది చాలా బాగుంటుంది ఇంకా. అండ్ ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చాలా బాగుంది. మనం నెక్స్ట్ ఐడిల్కి వెళ్ళిపోదాము. అండ్ ఇది వన్ ఆఫ్ ద స్మాల్ ఐడిల్. అండ్ ఈ ఐడిల్ వచ్చేసరికి మీకు ఒక 7 feet హైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నంది
నందితో పాటు ఆయన ఒక వాహనం మీద వెళ్తున్నట్టున్నది మీరు చూసుకున్నట్టయితే. ఇది ఇంకా పెయింటింగ్ ఇంకా అవ్వలేదు, ఇంకా పెయింట్ ఫినిషింగ్ ఉంది. ఇది కూడా బాగుంది. అండ్ అది ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది అని అంటే అది మహారాజా స్టైల్ అండ్ విత్ బ్యాక్ డ్రాప్ చాలా చాలా బాగున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోదాము మనము. సో ఈ విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, సేమ్ మహారాజా స్టైల్. ఇది ఇంకొక డిఫరెంట్ మహారాజా స్టైల్ అండ్ దీనికి కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ ఇది మిస్ అవుట్ చేసినట్టున్నాను నేను ఇందాక. వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి చాలా అట్రాక్టివ్ కలర్స్ అయితే వీళ్ళు వేస్తున్నారు, చాలా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ మాత్రం 100% వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ చిన్నగా మినీ లంబోదర్ ఉన్నాడు. ఇది ఒక 7 feet హైట్ తోటి ఉన్నది. ఈ విగ్రహం వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక 7 feet హైట్ అండ్ 4 feet వెడ్త్ తోటి ఉన్నది. అండ్ ఈ విగ్రహం మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. మనకు తెలిసినంత వరకు అయితే ప్రైస్ ఒక అరౌండ్ ఒక 20,000 చెప్పాడు. అండ్ నెగోషియేట్ చేసుకోండి, హార్డ్లీ ఒక 15,000 వరకు కూడా రావచ్చు మనకు. అండ్ హియర్ కమ్స్ అవర్ గణేష. సో మనం బుక్ చేసుకున్న ఐడిల్ అయితే నేను తొందరలో ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. మన ఐడిల్ స్పెసిఫిక్గా ఈ మోడల్ది ఫినిషింగ్ ఎలా ఉందనేది నేను బయట ఆల్రెడీ ఒకటి ప్రింటెడ్ చూపించారు, నేను అది చెప్తాను నేను మీకు. సో ఇది అనమాట మనం బుక్ చేసుకుంది. ఇది 9 feet ఐడిల్. 9 feet ఐడిల్ చాలా చాలా బాగుంది. నెమలి వస్తుంది, నెమలి ఇంకా వెనకాలనేమో ఒక స్వాన్, మనం హంస అంటాం కదా, హంస బ్యాక్ డ్రాప్ తోటి వెనక ఉంది. అండ్ ఇక్కడనేమో మహారాజా లాగా స్టైల్గా కూర్చొని ఉన్నాడు. అండ్ పక్కన మనకు నెమలి వాహనం కూడా వచ్చింది. అండ్ అలాగే కింద చూసుకున్నట్టయితే మూషక వాహనం కూడా ఉన్నది. మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ ఐడిల్. ఇదే నేను దుల్పేట్లో కూడా అడిగాను నేను ఆల్రెడీ, అది వాళ్ళు 35,000 వరకు చెప్పారు. బట్ ఇక్కడ ఈ అన్న వాళ్ళు మాత్రం చాలా రీజనబుల్గా 25,000కే చెప్పారు నాకు. 25,000 నుండి ఇంకా నాకు నెగోషియేట్ ఇంకా తక్కువ ప్రైస్కే వచ్చింది. నేను ఆ ప్రైస్ అయితే నేను కంప్లీట్గా రివీల్ చేయలేను. బట్ యా, మీకైతే డెఫినెట్గా బెస్ట్ ప్రైస్ వస్తుందని అయితే నేను చెప్పగలుగుతున్నాను. మీకు నచ్చిన ఐడియల్ ఏదైతే ఉందో అది కమెంట్ చేయండి బిలో. అండ్ మీకు ఏదైనా ప్రైజెస్ గురించి కావాలన్నా కూడా మీరు నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు కమెంట్ సెక్షన్లో నేను రిప్లై చేస్తాను. ఇవన్నీ మహారాజా స్టైల్. చాలా వరకు అయితే బుకింగ్ అయిపోయినాయి. మీరు కూడా తొందరగా వచ్చి బుక్ చేసేసుకుంటే మీకే బెటర్. అండ్ వీళ్ళ దగ్గరనైతే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, అదైతే నేను చెప్పగలను.